ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కొందరు వడ్డీ వ్యాపారుల ఆగడాలు మతిమీరిపోయాయి. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మనతో పాటు ఎల్లారెడ్డికి సంబంధించిన సిఐ గారు ఉన్నారు, రవీందర్ నాయక్ గారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, అసలు ఎలాంటి కంప్లైంట్స్ వచ్చినాయి, మీ దృష్టికి ఎట్లా వచ్చింది ఈ కంప్లైంట్కి సంబంధించి? నమస్కారం అండి. గత కొన్ని రోజుల నుంచి కొన్ని ఆత్మహత్యలు అనేది జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. దాని యొక్క కారణాలు ఏందని తెలుసుకుంటా ఉంటే ఈ అప్పుల బాధలతోని చనిపోతున్నారని తెలిసి గౌరవ ఎస్పీ మేడం గారు సింధు శర్మ గారు ఒక గ్రౌండ్ వర్క్ రెడీ చేసేసి ఎవరైతే ఈ అక్రమంగా ఈ వడ్డీ వ్యాపారంతో డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళని ఒక లిస్ట్ అవుట్ చేసేసి మా అందరూ అధికారులకు సర్క్యులేట్ చేయడం జరిగింది. మేడం యొక్క ఆదేశానుసారము జిల్లాలో మొత్తం అన్ని చోట్ల కూడా ఒకేసారి ఈ రేడ్ చేయడం అనేది జరిగింది. ఇందులో భాగంగా మన ఎల్లారెడ్డి మరియు లింగంపేట ప్రాంతాలలో కొంతమందిని ఐడెంటిఫై చేసి ఇక్కడ కూడా రేడ్ చేశాం. సార్, నాట్ ఓన్లీ ఎల్లారెడ్డిలో కాకుండా ప్రతి డిస్టిక్లో మన తెలంగాణ స్టేట్లో ఎక్కడ చూసినా కూడా ఈ వడ్డీ వ్యాపారులకు సంబంధించి మాట్లాడినట్లయితే ఈ ఆర్థిక నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే అసలు ఎలాంటి సెక్షన్స్లో వాళ్ళకి శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి కేసులు పెట్టే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా ఇటువంటి నేరాలకు పాల్పడిన వాళ్ళకి మనీ లెండింగ్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్లు చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళను తర్వాత అరెస్ట్ చేసేసి అది ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. అది కాకుండా ఫిజికల్ దాడులు చేయడం కానీ లేకపోతే ఇంకేమన్నా చీటింగ్కి పాల్పడితే వాళ్ళ మీద ఐపీసీ సెక్షన్లో కూడా కేసులు పెట్టి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, ఏదైతే వడ్డీకి సంబంధించిన అధికంగా వసూలు చేస్తున్నామని చెప్పారు, అదేవిధంగా ఏమైనా ఫిజికల్గా ఏమైనా దాడులు ఏమైనా చేయడం జరిగిందా వాళ్ళపైన? అసలు ఎంతమంది కంప్లైంట్ ఇచ్చారు ఈ కంప్లైంట్కి సంబంధించి? మనకు ఫిజికల్గా దాడులు అనేది దృష్టికి రాలేదండి. కాకపోతే మనకు తెలిసిందంటే ఎక్కువ మొత్తంలో వడ్డీకి ఇవ్వడం ఒకటి, అలాగే కొన్ని తనఖా పెట్టేసి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కానివ్వండి లేకపోతే బంగారం కానీ కొదువు పెట్టేసి వాళ్ళ దగ్గర ఎక్కువ మొత్తంలో వడ్డీలు తీసుకున్నారని చెప్పేసి కంప్లైంట్ అయితే మనకుంది, ఇన్ఫర్మేషన్ అయితే మనకుంది. అంటే ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుంది ఈ తతంగం అంతా? అసలు బయటకు వచ్చి చెప్పేవాళ్ళు కొంతమంది అయితే, చెప్పని వాళ్ళు కూడా చాలామంది ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు? ఇది అక్కడక్కడ చెదురుమెదురు సంఘటనలు జరుగుతున్నాయి, కానీ ఏ యూనిట్ ఆఫీసర్ కూడా అంటే అంతగా సీరియస్ తీసుకోలేదు. కాకపోతే గౌరవ ఎస్పీ మేడం గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని మాతోని వర్క్ చేయడం అనేది జరిగింది. ఇక ముందు కూడా ఇటువంటి ఏదన్నా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా మేడం యొక్క ఉత్తర్వులను అనుసంధానం చేసుకొని ఖచ్చితంగా మేము యాక్షన్ అనేది తీసుకుంటాం. అంటే ఓవరాల్గా ఈ వడ్డీ వ్యాపారుల ఇండ్లలో సోదాలు చేయడం జరిగింది. మీరు ఎంతమంది ఇండ్లలో మీరు అసలు ఈ చెక్ చేయడం జరిగింది? మెయిన్గా ఏం దొరికినాయి అసలు ఆధారాలు? సుమారు మా సర్కిల్ పరిధిలో ఒక 9 ఇళ్లలో సోదాలు అనేది జరిగినాయి. ఇందులో భాగంగా కొంతమంది దగ్గర మనకు బ్లాంక్ ప్రామిసర్ నోట్లు దొరికినాయి, అలాగే కొన్ని ప్రాపర్టీ డాక్యుమెంట్స్ వాళ్ళకు సంబంధం లేని ప్రాపర్టీ డాక్యుమెంట్స్ దొరికినాయి, అదేవిధంగా బ్లాంక్ చెక్కులు కూడా దొరికినాయి. ఈ విధంగా మనం కొన్ని స్వాధీనపరుచుకొని వాళ్ళపైన కేసులు కూడా చేస్తాం. రైట్. ఏదైతే ఇప్పుడు మనకి ఓవరాల్గా ఎల్లారెడ్డి పరిసర ప్రాంతాల్లోనే ఇలాంటి అక్రమాలు, ఇలాంటి ఆర్థిక నేరాలు చేస్తూ ఉన్నారా, లేకపోతే ఇంకేమన్నా మీ దృష్టిలోకి ఏమైనా వచ్చిన అవకాశం ఏముందా? ఇవి కాకుండా కొన్ని అంటే ఇన్ఫర్మేషన్ అయితే ఉందని పోలీస్ వాళ్ళు చాలా క్లోజ్గా వాచ్ చేస్తున్నారు. కొన్ని ఏదైతే దాని యొక్క వర్కౌట్ కూడా చేయడం జరుగుతుంది. ఏదన్నా ఈ వడ్డీ వ్యాపారులు కాకుండా ఇంకా మిగతా రైస్ మిల్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ అండ్ కానివ్వండి, మొరం కానివ్వండి, ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద ఇన్ఫర్మేషన్ పెట్టాము. మా ఎస్బీ వాళ్ళు కూడా యాక్టివ్గా ఉన్నారు, మాకు ఎప్పటికప్పుడు మాకు సలహా ఇస్తున్నారు. వాళ్ళ మేడం యొక్క ఉత్తర్వుల ప్రకారం మేము యాక్షన్ అనేది తీసుకుంటాం. అంటే మేజర్గా మాకు తెలిసిన ప్రకారంగా ఎవరైతే ఇళ్లలో సోదాలు చేసిన ప్రకారంగా బ్లాంక్ చెక్స్ దొరికినాయి, నోటరీలు దొరికినాయి, ఇళ్ల పత్రాలు దొరికినాయి, దాదాపు 35 లక్షల కరెన్సీ దొరికిందని చెప్పేసి అని అంటున్నారు. అంటే దీనికి సంబంధించి ఏంటి అసలు అది? ఎవరైతే డాక్యుమెంట్స్ దొరికాయో వాళ్ళ మీద కేసు చేయడం జరిగిందండి. డబ్బులు విషయానికి వస్తే అది ఇన్స్పెక్టర్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు రాసాము, వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకుంటారు. కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకుంటారు.
ఓవరాల్గా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై ఎలాంటి శిక్షలు ఉండబోతున్నాయి అంటే మీరు ఏం చెప్తారు, అసలు జనానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే జనాలకు, మీ అవసరాలకి అమాయకంగా ఇటువంటి వడ్డీ వ్యాపారస్తులను అప్రోచ్ అయ్యి మీ యొక్క ఆర్థికంగా ఇంకా ఎక్కువ నష్టపోవద్దు. ఎక్కువ మొత్తంలో మీరు వడ్డీలు తీసుకొని ఎక్కువ నష్టపోవద్దు. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రం ఖచ్చితంగా పోలీస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వండి. దానికి తగ్గట్టు తగిన చర్యలు కూడా తీసుకుంటాం. సార్, ఇప్పుడు మెయిన్గా మీ దృష్టికి రావడము కొంతమంది మాత్రమే వచ్చి కంప్లైంట్ చేయడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. చాలామంది భయపడతారు, అంటే కంప్లైంట్ ఇస్తే మళ్ళీ వాళ్ళు మమ్మల్ని ఏమైనా చేస్తారా అనే భయం కూడా ఉంటుంది. మీ పోలీస్ శాఖ నుంచి వాళ్ళకి ఎలాంటి ధైర్యం చెప్తారు? అసలు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు పోలీస్ శాఖ ఖచ్చితంగా వాళ్ళకు సపోర్ట్గా ఉంటుందండి. వాళ్ళకి ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు. మేము వాళ్ళకు సపోర్ట్గా ఉంటాము. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తాం. ఇప్పుడు ఒక కేసు నమోదైంది ఒకరిపైన అని చెప్పేసి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. వారిపైన ఎలాంటి కేసు పెట్టడం జరిగింది? ఒక్కరు కాదండి, కేసు సుమారుగా 5 మంది మీద రిజిస్టర్ అయింది. ఒక్కరని కాదు. ఒకరి దగ్గర డబ్బులు దొరికినాయి. అది ఆ అకౌంటబిలిటీ అనేది లేదు కాబట్టి ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు రాసాము. ఒక 5 కేసులు రిజిస్టర్ అయింది మన సర్కిల్ లిమిట్స్లో. రైట్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటికే వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లపై సోదాలు నిర్వహించిన పోలీస్ అధికారులు వారి నుంచి నోటరీలు, ఇండ్ల పత్రాలు, దాదాపు 35 లక్షల నగదును కూడా సీజ్ చేసినట్లు సిఐ రవీందర్ నాయక్ అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడవద్దు అని చెప్పేసి పోలీస్ శాఖ తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నిఖిల్తో బాలు, సుమన్ టీవీ, ఎల్లారెడ్డి నుంచి.